ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా మొదలుపెట్టిన దాడులు 6వ రోజు కొనసాగుతున్నాయి. రాజధాని టెహ్రాన్పై మరో దఫా వైమానిక దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ఎక్స్లో పోస్టు చేసింది. బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించింది. టెహ్రాన్లోని 2 ఇండోర్ స్పోర్ట్స్ హాళ్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా కీలక ప్రకటన చేసింది. ఇరాన్ తమను సైనిక సాయం కోరలేదని తెలిపింది. 2025లో మాస్కో, టెహ్రాన్ మధ్య జరిగిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో సైనిక సహాయానికి సంబంధించిన ఎటువంటి నిబంధనలు లేవని రష్యా అధికారులు స్పష్టం చేశారు. కేవలం ఆర్థిక, రాజకీయ సహకారం కోసమే ఆ ఒప్పందం జరిగిందని తెలిపారు. ఇరాన్ రక్షణ సామర్థ్యాన్ని బలహీనపరిచే లక్ష్యంతో దాడులు చేస్తున్నామని ఐడీఎఫ్ తెలిపింది. ఇస్ఫహాన్లో గగనతల రక్షణ వ్యవస్థను, కోమ్ నగరంలో బాలిస్టిక్ క్షిపణి ప్లాట్ఫామ్ను ధ్వంసం చేశామని పేర్కొంది. ఇరాన్ మొబైల్ మిసైల్ లాంచర్లపై ఖచ్చితత్వంతో దాడులు చేస్తున్నామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. సుదూర లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు తొలిసారి దీర్ఘశ్రేణి క్షిపణులను వినియోగిస్తున్నామని వెల్లడించింది. గత రాత్రి ఇరాన్కు చెందిన షాహిద్ సొలేమనీ యుద్దనౌకపై దాడి చేశామని సామాజిక మాధ్యమం ఎక్స్లో వీడియో పోస్టు చేసింది. ఇప్పటి వరకు ఇరాన్కు చెందిన 20కు పైగా యుద్దనౌకలను సముద్రంలో ముంచివేశామని వివరించింది. ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ మధ్యతర సముద్రం నుంచి సేవలందిస్తోందని తెలిపింది. సముద్రంతో పాటు గగనతలంపైన తమ పట్టు కొనసాగుతోందని వెల్లడించింది. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో అనేక ప్రాంతాల్లో విద్యుత్, నీటి సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన F-351 అదిర్ యుద్ధ విమానం ఇరాన్ యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. ఇరాన్కు చెందిన AK-130 యుద్ధ విమానాన్ని టెహ్రాన్లో కూల్చివేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. అటు లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. బీరుట్ సహా దక్షిణ శివారు ప్రాంతాలు బాంబు దాడులతో దద్దరిల్లుతున్నాయి. హెజ్బొల్లాకు చెందిన ఏరియల్ యూనిట్లను ధ్వంసం చేశామని ఐడీఎఫ్ తెలిపింది. బీరుట్లో జాతీయ రహదారిపై వెళ్తున్న కార్లపై డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా 6 గాయపడ్డారు. హెజ్బొల్లా నాయకుడు ఒకరు కారులో వెళ్తున్నట్లు సమాచారం రావడంతో దాడి చేశామని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గత 3 రోజుల్లో ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మందికి పైగా మృతి చెందారని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లెబనాన్ వాసులు సిరియాకు తరలి వెళ్తున్నారు. హెజ్బొల్లా మిలిటెంట్ల వద్ద ఆయుధాలు లేకుండా చేస్తామని లెబనాన్ ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వ ప్రణాళికను హెజ్బొల్లా మిలిటెంట్ల సంస్థ తిరస్కరించింది. ఇజ్రాయెల్ దురాక్రమణ కొనసాగినంత కాలం తాము ఆయుధాలను విడిచిపెట్టమని హెజ్బొల్లా నాయకుడు ఖాసిం తెలిపారు. ఆయుధాలను కలిగి ఉండటం తమ హక్కు అని అన్నారు. ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ లెబనాన్లోని ప్రజలకు అత్యవసర హెచ్చరికలు జారీ చేసిన క్రమంలో ఇప్పటి వరకు 3 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. దక్షిణ లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యంగా దాడులు తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్లోని 320కి పైగా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో ప్రధానంగా హెజ్బొల్లాకు చెందిన మిసైల్ లాంచర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, కమాండ్ సెంటర్లు ఉన్నాయి.